హాయ్ అండి, నేను సుమిత్ర. ఉప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. దానికి కావాల్సినవి రైస్ పిండి అండి, బియ్యం పిండి. దీంతో ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాను. పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నాను ముందే 2 hours ముందు. అండ్ సగ్గు బియ్యం కూడా నానబెట్టి ఉంచుకున్నాను. ఇందులోకి కారం, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాను. ఉప్పు మనం ఎంత కావాలంత చూసుకొని వేసుకున్నాం. అందులో కారము ఎంత కావాలంత వేసుకున్నాం. అండ్ ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీన్ని కలిపేసుకున్నాం. పెసరపప్పు వేసుకున్నాం, నానబెట్టుకున్న పెసరపప్పు ముందుగా. సగ్గు బియ్యం కూడా వేసుకున్నాం. ఈ మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాం. కారం కొంచెం యాడ్ చేస్తున్నానండి నేను లైట్గా. దాంట్లో 2 అంటే 2 వేసాను. ఎండుమిర్చి, కొంచెం కారం వేస్తున్నాను. అండ్ సాల్ట్, ఈ ఆయిల్ మిక్స్ చేసుకొని ముందుగా మనకు క్రిస్పీగా రావాలి అంటే ఈ ఆయిల్ హీట్ చేసుకున్న ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలండి. లేదంటే నార్మల్గా అంటే సాగుతున్నట్లు అట్లా వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా క్రిస్పీగా క్రంచీగా ఉండాలంటే ఈ ఆయిల్ హీట్ చేసుకొని ఇలా అయితే వేసేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్నాం. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నట్టు మిక్స్ చేసుకుందాం పిండి. మనకి ఎంత వాటర్ పడుతుందో అంత యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడమే. పిండి మొత్తుకు రావాలి, మొత్తుకు వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలండి వాటరు. మొత్తుకు వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ పిండి రెడీ అయిపోయిందండి. అంతే, ఇలా మనకి ఎంత కావాలో అంత సైజు చిన్న చిన్న డోస్ చేసుకొని డోస్ పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ఈ పేపర్కి ఆయిల్ రాసుకొని, ఈ పేపర్కి ఇలా ఆయిల్ రాసి పెట్టాను ముందే. ఆయిల్ రాసుకొని ఈ పిండి ముద్దని ఇలా పెట్టుకొని అరిసెలాగా, అరిసెని ఎలా అయితే ఒత్తుకుంటామో ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నిటిని పట్టుకొని ఒక్కొక్కటి
ఇది అండి ఇలా అనుకుంటూ రౌండ్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవడమే. ఇలా వేసేసుకోవడమే. అన్నీ కూడా ఇలాగే చేసేసుకుని ఇవన్నీ పడితే అన్నీ ఆయిల్లో వేసుకోవడము. ఇలా తిప్పుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై అయినాక తీసేసుకోవడం. అంతే అండి. కరకరలాడు పప్పు చెక్కలు రెడీ అయితే నేను చెప్పిన ఇదే కొలతలతో ఇంతే ఇవన్నీ నేను చెప్పినవన్నీ ఇదే కొలతలతో తీసుకుంటే కనుక ఇంతే కరకరలాడుతూ వస్తాయి పప్పు చెక్కలు. అందరికీ వేరే అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుని నేను కొంచెం పిండి తీసుకున్నానండి. కప్పు మీకు ఎంత కావాలంటే క్వాంటిటీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంతే కొంచెం అంతకంటే కొంచెం పప్పులు అన్నీ కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ చేసుకుంటే కనుక ఇలాగే వస్తాయి. ఇంతే క్రిస్పీగా కరకరలాడుతూ క్రంచీ పప్పు చెక్కలాగా అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్. క్రిస్పీ అండ్ ఇదండి పప్పు చెక్కల ప్రాసెస్.